ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళమే అవన్నీ కూడా పేమెంట్ ఇచ్చుకుంటూ భవిష్యత్తులో మళ్ళీ ఏం చేయాలని నిర్ణయించుకుంటూ ముందుకు పోతాం అధ్యక్ష. అందరు కూడా మీరు ఈ ప్రభుత్వం పోగానే ఇంకో కొత్త ప్రభుత్వం రాగానే ఈ ప్రభుత్వం అన్ని పేమెంట్స్ ఇచ్చి కూర్చోదు అధ్యక్ష. డెఫినెట్గా వచ్చిన ప్రభుత్వం చూసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష. ఏదైనా కూడా ఇది ఉంటుంది అక్కడ అధ్యక్ష. ఇంకొకటి కూడా ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఒక పాయింట్ పెట్టారు అధ్యక్ష. 6000 పాఠశాలలు ఈ ప్రభుత్వం మూసివేసిందని. అధ్యక్ష నేను ఒకటే అడుగుతున్నాను, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కదా, 6000 పాఠశాలలు కొత్తవి ఓపెన్ చేశారా? ఒకవేళ నిజంగానే 6000 పాఠశాలలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు క్లోజ్ చేసి ఉంటే జిల్లాల వారిగా లిస్ట్ ఇవ్వండి అధ్యక్ష. ఎందుకంటే ఎక్కువ అక్కర్లేదు, ఒక్కొక్కటి ఇవ్వమని అడగలేను, కానీ జిల్లాల వారికి ఇస్తే మీరు ఇప్పుడు 6000 పాఠశాలలు కూడా మీరు ఓపెన్ చేసే ఉండాలి అధ్యక్ష. కాబట్టి డెఫినెట్గా నిజంగానే 6000 పాఠశాలలు క్లోజ్ అయ్యి ఉండేనా, ఇప్పుడు మీరు 6000 పాఠశాలలు ఓపెన్ చేస్తున్నారా ఈ ప్రభుత్వం వచ్చినాక? ఇది ఎందుకంటే మీరు అనుకుంటే ఏ జిల్లాలో ఎన్ని క్లోజ్ అయినది కూడా ఇవ్వగలుగుతారు అధ్యక్ష. అసలు మీరు ఎన్ని కొత్తగా స్కూల్స్ ఎన్ని ఏర్పాటు చేశారు? ప్రతి దగ్గర ఏర్పాటు చేస్తామన్నారు కదా, ఎక్కడ ఏర్పాటు చేశారు? గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో నేనే విద్యాశాఖ మంత్రిని అన్నారు అధ్యక్ష. మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో ఒక క్వశ్చన్ వేశారు అధ్యక్ష. విద్యా హక్కు చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారా, చేయకపోతే ఎందుకు చేయట్లేదు, ఒకవేళ విద్యా హక్కు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయని వాళ్ళ ప్రైవేట్ స్కూల్స్ మీద యాక్షన్ తీసుకుని ఏమైనా కమిటీ ఫామ్ చేస్తారా అని అడిగారు అధ్యక్ష. చాలా మంచి ప్రశ్న అధ్యక్ష. సో మన తెలంగాణ రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తారా అనేది నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను అధ్యక్ష. ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్న 25% పేద పిల్లలకి ఫీజు రియంబర్స్ చేయాలి అధ్యక్ష. ఎందుకంటే అప్పుడు ప్రశ్నించే స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో అడిగారు అధ్యక్ష. ఇప్పుడు అధికారం మీ చేతుల్లో ఉంది, మీరే ముఖ్యమంత్రి, కాబట్టి తప్పకుండా విద్యా హక్కు చట్టాన్ని ప్రైవేట్ స్కూళ్ళలో ఇంప్లిమెంట్ చేయమని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అవకాశం మీకే వచ్చింది అధ్యక్ష. ఇంకొక మాట ఇచ్చారు అధ్యక్ష, డిఎస్సి మెగా డిఎస్సి ఇస్తాము, 25,000తో ఇస్తాం అంటున్నారు అధ్యక్ష. గతంలో ఎన్నికల కన్నా ముందు హామీ ఇచ్చారు అధ్యక్ష. మేమేదైతే ఐడెంటిఫై చేస్తున్నామో 25,000 అప్పుడు పెట్టింది అధ్యక్ష. 25,000లో మేము ఐడెంటిఫై చేసిన 11,000నే ఈరోజు మళ్ళీ డిఎస్సికి పిలిచారు అధ్యక్ష. మరి 25,000 ఎందుకు పిలలేదు అధ్యక్ష? మీరు ఒకటే కోడై కూర్చున్నారు అధ్యక్ష. ఎన్నికల కన్నా ముందు 3 నెలల ముందు 25,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి, 6,000 స్కూల్ క్లోజ్ చేస్తారు, 25,000 టీచర్స్ అని. మరి రాగానే 25,000 టీచర్స్తో ఎందుకు మెగా డిఎస్సి వేయలేదు అధ్యక్ష? మీరు అంత గట్టిగా చెప్పారు కదా అని ప్రభుత్వాన్ని మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. నిజంగానే ఇప్పుడు 11,000 వేశారు అధ్యక్ష డిఎస్సిలో. అంటే 11,000 అన్నప్పుడు 14,000 బ్యాలెన్స్ మిగిలిపోతుంది అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు ప్రమోషన్ వచ్చినాక ఒక 10,000 పోస్టులు ఖాళీ అయినాయి, మళ్ళీ 24,000 పోస్టులతో డిఎస్సి మెగా డిఎస్సి వేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఆ 14,000 బ్యాలెన్స్ ఉంటాయి, మళ్ళీ 10,000 కూడా ఖాళీ అయిపోయినాయి. కాబట్టి మెగా డిఎస్సిని 25,000తో వేయాలని ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. ఇక కేజీబీపీ గురించి కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో తీసుకొచ్చింది అధ్యక్ష. ఆ రోజు తెలంగాణ వచ్చినాటికి 391 ఉంటే అధ్యక్ష, మళ్ళీ 84 అడిషనల్గా మన రాష్ట్రానికి తెచ్చుకున్నాం అధ్యక్ష. 475 కేజీబీపీలు ఉంటే అధ్యక్ష, 283 స్కూళ్ళని ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేశాం అధ్యక్ష. మిగతా బ్యాలెన్స్ ఏవైతే కేజీబీపీలు ఉన్నాయో దయచేసి ఇంటర్ వరకు అప్గ్రేడ్ చేయండి అని ఈ ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే అందరు ఆడబిడ్డలే ఉంటారు, పేదవాళ్ళే ఉంటారు, కాబట్టి 10th అయిపోగానే వెళ్ళిపోకుండా ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ చేసేటట్టు అప్గ్రేడ్ చేయమని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అక్కడున్న స్టాఫ్కి కూడా గతంలో కేజీబీలో 30% పెంచి ఇచ్చాము అధ్యక్ష. వాళ్ళు మినిమం టైం స్కేల్ అడుగుతున్నారు, అది కూడా పరిశీలించమని అడుగుతున్నాను అధ్యక్ష. ఇక మోడల్ స్కూల్ అధ్యక్ష, 194 అప్పుడు తెచ్చుకున్నాం అధ్యక్ష. కానీ మోడీ ప్రభుత్వం రాగానే మోడల్ స్కూళ్ళను మేము ఇస్తలేము, బడ్జెట్ అని ఆపేశారు అధ్యక్ష. కానీ ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే కంప్లీట్ డబ్బులు పెట్టి నడిపిస్తాం, దాన్ని ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ఆపొద్దని చెప్పి మోడల్ స్కూల్స్ని నడిపించడమే కాకుండా అధ్యక్ష ప్రతి మోడల్ స్కూల్ని అప్గ్రేడ్ చేసుకున్నాం అధ్యక్ష ఇంటర్మీడియట్ వరకు. వీటిని నిజంగానే ఈ ప్రభుత్వం ఆలోచించి వీటిని డిగ్రీ కాలేజీలకు అప్గ్రేడ్ చేస్తే కూడా బాగుంటుంది, దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇలా వృత్తి విద్యా కోర్సులు కూడా పెడుతున్నాం కాబట్టి అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, మీ ద్వారా గౌరవ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష,
విదేశీ విద్య గురించి అధ్యక్ష విదేశీ విద్య గురించి మనకు తెలియదు కాదు అధ్యక్ష. ఓవర్సీస్ స్కాలర్షిప్ అంటాం. గతంలో కేసీఆర్ గారు ఓవర్సీస్ స్కాలర్షిప్ సంబంధించి 20 లక్షలు ఇస్తాం పేద విద్యార్థులకి విదేశాలకు వెళ్ళి చదువుకుంటాని ఇచ్చాం అధ్యక్ష. 6,651 మందికి ఇచ్చాం అధ్యక్ష. అందులో కొంతమందికి ఇంకా కొంతమందికి ఒక 10 lakhs పెండింగ్ ఉంది. అవి కూడా రిలీజ్ చేయమని ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇదే కాకుండా అధ్యక్ష, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 25 లక్షలు చేస్తామన్నారు అధ్యక్ష. దయచేసి దాని మీద కూడా దృష్టి సారించాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఈ దీంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ కూడా అధ్యక్ష, ఫీజు రియంబర్స్మెంట్ కూడా పెండింగ్ బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా దయచేసి రిలీజ్ చేయమని కోరుతా ఉన్నాను. మీరు బకాయిలు పెట్టిపోయారు కదా, మేమెందుకు రిలీజ్ చేయాలి, మరి ఇంత పెట్టిపోయారని అడుగుతూ ఉంటారు అధ్యక్ష. ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కూడా ఒకేసారి ఇవ్వకుండా ప్రభుత్వానికి ఇబ్బంది కాకుండా ఉండాలని 4 విడతలు ఇచ్చాం అధ్యక్ష. లాస్ట్ విడతకు సంబంధించింది మార్చి లోపల ఇవ్వాలి అధ్యక్ష. అది ఇప్పటివరకు ఇవ్వలేదు అధ్యక్ష. ఏప్రిల్లో కూడా ఒకటి ఇవ్వాలి ఫస్ట్ విడత, అది కూడా ఇవ్వలేదు అధ్యక్ష. దీనివల్ల ఏమవుతుంది అంటే అధ్యక్ష, విద్యార్థులకు ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి అధ్యక్ష. అదేవిధంగా కాలేజ్ వాళ్ళకు కూడా చిన్న చిన్న కాలేజెస్ ఉంటాయి అధ్యక్ష. అన్ని ఇంటర్నేషనల్ లెవెల్ కాలేజెస్ ఏమి ఉండవు కాబట్టి వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ ఫీజు రియంబర్స్మెంట్ అది ఎప్పటిలోగా చెల్లిస్తారనేది దయచేసి గౌరవ ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఇక జూనియర్ కాలేజీలకు సంబంధించి కూడా అధ్యక్ష, జూనియర్ కాలేజెస్ కూడా పోస్టులు పెంచి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఎక్కడైతే మండలాలలో జూనియర్ కాలేజెస్ లేవని ప్రాపగండ చేస్తున్నారు అధ్యక్ష, అసలు నిజంగా ఎన్ని మండలాల్లో జూనియర్ కాలేజెస్ లేవు అనేది ఈ ప్రభుత్వం వివరణ ఇవ్వాలి అధ్యక్ష. ప్రతి మండలిలో జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేస్తామన్నారు అధ్యక్ష. దాని తొందరలోనే ఆ దిశగా అడుగులు వేయమని ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇదే కాకుండా డిగ్రీ కాలేజ్ అధ్యక్ష, డిగ్రీ కాలేజెస్ కూడా ఖచ్చితంగా కాన్స్టిట్యున్సీకి ఒకటి ఇస్తామన్నారు. అసలు అట్లా లేనివి ఎన్ని ఉన్నాయనేది దయచేసి మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. దాన్ని కూడా వివరించమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక యూనివర్సిటీల గురించి అధ్యక్ష, ఒక 10 నిమిషాలు క్లోజ్ చేస్తాను అధ్యక్ష, ఎక్కువ తీసుకుని. యూనివర్సిటీల గురించి అధ్యక్ష, యూనివర్సిటీకి సంబంధించి అసలు ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదనే లెవెల్లో మాట్లాడతారు అధ్యక్ష. యూనివర్సిటీస్ గురించి కూడా ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో వాటిని ఫిలప్ చేయడానికి రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఇప్పుడు ఈ ప్రభుత్వం క్లారిటీ తీసుకొని వాటిని కూడా రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా చేస్తారా, యూనివర్సిటీస్ ద్వారా చేస్తారనే చేయాలి అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, అంటే సర్చ్ కమిటీలు ఫస్ట్ టైం వేస్తున్నామని. లాస్ట్ టైం కూడా సర్చ్ కమిటీలు వేసే యూనివర్సిటీ వీసీలను అనేది అపాయింట్ చేసుకోవడం జరిగిందని గౌరవ సభ్యులకు తెలియజేస్తూ, అసలు యూనివర్సిటీలకి ₹1 ఇవ్వలేదన్నట్టు మాట్లాడుతుంటారు అధ్యక్ష. అధ్యక్ష ఫాస్ట్గా చెప్పేస్తున్నా అధ్యక్ష. ఉస్మానియా యూనివర్సిటీకి 175 కోట్లు ఇచ్చాం అధ్యక్ష, అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. కాకతీయ యూనివర్సిటీకి 93,75,00,000 ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మహాత్మా గాంధీ యూనివర్సిటీకి 69 కోట్ల రూపాయలు ఇచ్చాం అధ్యక్ష. పాలమూరు యూనివర్సిటీకి 100,72,00,000 ఇచ్చాం అధ్యక్ష. శాతవాహన యూనివర్సిటీకి 30 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తెలుగు యూనివర్సిటీకి 19 కోట్లు ఇచ్చాం అధ్యక్ష. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 16 కోట్ల రూపాయలు అధ్యక్ష. JN2కి 12 కోట్లు, బాసర త్రిపులైట్కి 74 కోట్లు. ఇట్లా చెప్తూ పోతే యూనివర్సిటీస్లలో 7 యూనివర్సిటీస్లలో ఎస్టీ బాయ్స్కి గర్ల్స్కి హాస్టల్స్ కట్టడానికి 140 కోట్లు మంజూరు ఇచ్చాం అధ్యక్ష. వీటన్నిటిని కూడా ఇచ్చిన విషయాన్ని ఒకసారి ప్రభుత్వం మీ ద్వారా తీసుకెళ్తున్నాను అధ్యక్ష. ఇది ఎప్పుడు మాట్లాడుతున్న వాళ్ళకు అన్నిటికైనా ముఖ్యంగా అధ్యక్ష గురుకులాల అధ్యక్ష, గురుకులాల గురించి మాట్లాడుతూ బిల్డింగులు కట్టలేదు అని మాట్లాడుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష 1000 గురుకులాలు ఏవైతే ఉన్నాయో అధ్యక్ష, గురుకులాలను నిజంగానే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని, ఈరోజు గురుకులాలలో ఏ విధంగా అయితే మంచి భవిష్యత్తు ఇస్తున్నామో గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకు కూడా అదే విధంగా ఇవ్వాలని ఆలోచన అధ్యక్ష. కాబట్టి నిజంగానే KG to PG కేసీఆర్ గారు అన్నారు 7 మొదలు పెట్టారంటే ఒక్క రోజులో అయ్యేది కాదు అధ్యక్ష. ఆ KG to PG ఉచిత విద్య ఇవ్వాలంటే ఇట్లాంటి గురుకులాలలో మొదలు పెడితేనే ఇంప్లిమెంటేషన్ ఎట్లా అవుతుంది అనేది చేయడానికి అవకాశం ఉంటుంది అనే ఆలోచనతోనే చేస్తున్నాం అధ్యక్ష. దీని ఉదాహరణకి అన్నీ ఒక దగ్గర చేస్తే KG to PG ఎట్లా ఉంటుంది అనేది గంభీరావుపేటలో కేటీఆర్ గారు స్పెషల్ కేర్ తీసుకొని CSR ఫండ్స్ పెట్టుకొని చేస్తున్నారు అధ్యక్ష. చాలా బాగా చేస్తున్నారు. అట్లా ఆలోచన అధ్యక్ష. సో ఆ దిశగా ఆలోచించున్నాం అధ్యక్ష. ఒక్కసారి గురుకులాల గురించి ఒక్క నిమిషం చెప్పేస్తున్నాను అధ్యక్ష. 1002 గురుకులాలు ఏర్పాటు చేసాం అధ్యక్ష. 1002 ఉన్నాయి అధ్యక్ష, పాతవి కలుపుకొని. 5,92,000 మంది స్టూడెంట్స్ అలా చదువుతున్నారు అధ్యక్ష.